ఒకానొక టైంలో దాదాపు ఒక 10 రోజుల ముందు రేవంత్ రెడ్డి చాలా డిఫరెంట్గా ఉంటుండే, ఎవరిని పట్టించుకోకపోతుండే, ఇష్టానుసారంగా వివరిస్తుండే. కానీ ఇప్పుడు అందరిలో కలిసిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చిండు. దారిలోకి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ 6 months, 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోలేకపోతే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తారు. అందుకే రేవంత్ రెడ్డి భయంతో అందరితో మంచుకుంటున్నాడు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం ఆమె చాలా మీటింగ్లు పెట్టింది, పార్టీ మీటింగ్లు పెట్టింది, ఆ తర్వాత ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టింది, ఏఐసిసి మీటింగ్లు జరిగినాయి. మీనాక్షి మేడం పిఎస్సి మీటింగ్ కూడా చాలాసార్లు పెట్టింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లు కూడా పెట్టింది. ఎక్కడ రేవంత్ రెడ్డి రాలే. మీనాక్షి మేడం ఏ మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. పెట్టుకోండి మీటింగ్లో, నాకు మస్తు పని ఉన్నది, నేను వేరే వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి, నాకు సంతకాలు పెట్టేటివి ఉన్నాయి, నియోజకవర్గాల పర్యటనలు ఉన్నాయి, నాకు భారీ బహిరంగ సభలు ఉన్నాయి, లేకపోతే నాకు మొత్తం ఇక రకరకాల షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మీనాక్షి మేడం సంబంధించిన మీటింగ్ పట్టించుకోకపోతుండే. మొన్న గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఇద్దరు పిఎస్సి మీటింగ్ పెట్టారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి పోయి ఫస్ట్ కూర్చున్నాడట కుర్చీలో. అప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు రాలే, రేవంత్ రెడ్డి పోయి కూర్చున్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏమంటాడట తెలుసా? ఎమ్మెల్యేలకు మంత్రులకు, మీరందరూ మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా వినండి, నేను కూడా మీనాక్షి మేడం చెప్పినట్టు వింటా. మీరందరూ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఎట్లా చెప్తే అట్లా వినాలి, నేను కూడా వింటా. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఫైనల్, వాళ్ళు చెప్పినటువంటి మాట వినాల్సిందే, వాళ్ళ మాటకు జవదాటొద్దు, వాళ్ళకు బార్డర్కి ఇస్తే బార్డర్లోనే మనం ఉండాలి, వాళ్ళే ఫైనల్, మీనాక్షి మేడం చెప్పినట్టు మనం పాటించాల్సిందే. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి. అంటే రేవంత్ రెడ్డికి మరి ఇంత జ్ఞానోదయం ఎట్లయింది? ఇన్ని రోజులేమో రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోకపోతుండే, ఇష్టానుసారంగా వ్యవహరించుడు, ఎంత నా ఇష్టం అనేటటువంటి ఒక వ్యవహారంతో రేవంత్ రెడ్డి ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మారిపోయిండు, సడన్గా చేంజ్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడు. రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ ప్రోగ్రామ్ ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని తీసుకొని పోతున్నాడు. రీజన్ ఏంది? రేవంత్ అల్లా బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని కలిసిండు. ఖర్గే రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి, ఏంది నువ్వు, నీకు ముఖ్యమంత్రి కుర్చిస్తే అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, అందరు నీతో ఉండాలి, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి అందరితో క్లోజ్నెస్ ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి క్లాస్ బీకిండు మల్లికార్జున ఖర్గే. ఇక రేవంత్ అన్న దెబ్బకు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని వెంటేసుకొని తీసుకోబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను వెంటేసుకొని తీసుకోబోతున్నాడు. అందరూ రేవంత్ రెడ్డితోనే ఉంటున్నారు. ఇక అందరు రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డితో అందరితో క్లోజ్ ఉంటున్నాడు.